స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు పరిపాలిస్తే తెలుగుదేశం 22 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ లో నుంచి పుట్టిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది. అందరూ పరిపాలిస్తున్నారు కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఆ అప్పులు ఎవరు తింటారు? మళ్ళీ వీళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ దిగిపోతారు. ఇంకొక 5 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు దిగిపోతారు. ఈ దేశంలో అత్యధికంగా కేవలం మన పన్నుల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతున్న లక్షలాది రూపాయలు ఎరికేసుకుంటున్నారు, కోట్ల రూపాయలకు పరిగెత్తారు. అన్నా, ఈ దేశాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడ పోలేం, ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడ పోలేం. పరిపాలిస్తున్న పాలకులు, అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళకు 1000 కోట్లు ఉన్నాయి, విమానాలు ఎక్కుతారు, విదేశాలలో కూడా ఆస్తులు ఉన్నాయి, పోయి విదేశాల్లో స్థిరపడతారు. తర్వాత ఈ రాష్ట్రం అప్పు మనమే దిద్దాలి. ఆలోచించండి. ఏళ్ల తరబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఎవరైనా 77 ఏళ్ల స్వాతంత్రంలో ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? లేదు. బీసీలో ఎంతమంది ఉండాలో అంతమంది అసెంబ్లీలో లేరు. కేవలం 16% ఉన్నటువంటి 2 అగ్రకులాలు మాత్రమే ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఎమ్మెల్యేల సీట్లు గెలుస్తున్నారు. ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్సీలు కూడా వాళ్ళే. కానీ మనం మాత్రం నిత్యం పాలకులుగానే ఉన్నాం, బాధితులుగానే ఉన్నాం. ఓట్లు వేయడానికే పరిమితమైనటువంటి